సో శ్వాస సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయంటే ఫస్ట్ పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు దగ్గు కానీ తుమ్ములు కానీ లేదంటే జలుబు కానీ ఆయాసము ఇట్లాంటి లక్షణాలతో వస్తారు. సో ఇట్లాంటి కారణాలు ఏంటి అంటే మన ఫస్ట్ థింగ్ మనకున్న చుట్టూ సరౌండింగ్స్ ఉన్న పొల్యూషన్, అది ఇండోర్ అవ్వచ్చు అవుట్డోర్ అవ్వచ్చు. సో రెండోది మనకి ఇంట్లో పెట్స్ అంటాం కదా, లైక్ కుక్కలు కానీ లేదంటే పిల్లులు కానీ కొంతమంది పెంచుకుంటుంటారు. సో దీనివల్ల కూడా మనకి కారణాలు అవ్వచ్చు. మూడవది స్మోకింగ్, ఈ సిగరెట్ తాగడం వల్ల కూడా మనకి ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఒకవేళ అలర్జీ ప్రాబ్లం ఉంటే ఉన్న ప్రాబ్లం వల్ల కూడా మనకి అలర్జీ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. సో నాలుగవది ఏంటంటే క్లైమేట్. సో మనకి క్లైమేట్ చేంజ్ అయినప్పుడు ఏమవుతుందంటే రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేది కామన్గా వస్తుంటాయి. సో దీనివల్ల కూడా మనకి ఉన్న ప్రాబ్లం కాస్త ఎక్కువ వస్తుంది. ఐదవది ఏంటంటే మనకి పోలెన్స్ అంటాం కదా, లైక్ ఇంట్లో దుమ్ము కానీ మోల్స్ అంటాము, సో డస్ట్ మైట్స్ అంటాము. సో ఇట్లాంటి వాటి వలన కూడా మనకి ఒక అలర్జీ ప్రాబ్లం ఉన్న పేషెంట్కి ఇవన్నీ ట్రిగర్ అవుతాయి. ఈ యొక్క ఎక్స్ట్రా ఏవైతే చెప్పానో లైక్ పోలెన్స్ కానీ మోల్స్ కానీ హౌస్ డస్ట్ మైట్స్ కానీ, సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక పేషెంట్కి ఎక్కువ రోజులు దగ్గు ఉండడం కానీ తుమ్ములు ఉండడం కానీ లేకపోతే ఎక్కువ ఆయాసం రావడం కానీ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఏం చేస్తారంటే చాలామంది పేషెంట్స్ మందులు వాడతారు కానీ నాకు తగ్గడం లేదని వస్తారు. కానీ దానికి కారణం ఏంటి, మందులు ఒకటే కాదు. సో మనం చుట్టుపక్కల ఏదైతే మనకి ట్రిగర్ అవుతుందో ఆ ప్రాబ్లం కూడా మనం అడ్రస్ చేస్తేనే ఆ సిమ్టమ్స్ అనేది కంట్రోల్ అవుతుంది, లేకపోతే కంట్రోల్ అవ్వదు మీరు ఎన్ని మందులు వాడినా కానీ. అట్లాగే ఎక్సర్సైజ్ చేస్తాము, అట్లాగే మనము మందులు వాడతాము, అండ్ ద సేమ్ టైం డైట్ ఎట్లా ఇంపార్టెంటో ఇది కూడా అట్లాగే ఇంపార్టెంట్. సో ఫుడ్ కూడా అనేది కూడా ఇక్కడ మేజర్ రోల్ ప్లేస్ చేస్తుంది. కొంతమందికి సీ ఫుడ్ అనేది పడదు, కొంతమందికి మిల్క్, చిన్నపిల్లల్లో మిల్క్ అనేది కూడా పడదు. సో ఇట్లాంటి వాటి వల్ల కూడా మనకు అలర్జీ ప్రాబ్లం అనేది ఎక్కువ వస్తుంది.